Hey, hello, hi everyone. Welcome to my channel, My Story Vlogs by Rajni. సో ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా బేగం బజార్లో జ్యువెలరీ తీసుకున్నానని. సో ఆ కలెక్షన్ ఈరోజు మొత్తం మీతో షేర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోస్ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ నెక్ పీస్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. సో కంప్లీట్ గా సీజెడ్ స్టోన్స్ వచ్చేసి ఉంది. దీని సిల్వర్ లో కాకుండా ఇది గోల్డ్ కోటెడ్ ఉందన్నమాట. కంప్లీట్ గా డిజైన్ అనేది ఇలా చాలా బాగుంది. నాకు కొంచెం డైమండ్ రెప్లికా లాగా అనిపించింది అనమాట చూడడానికి అయితే. సో దీనికి బ్యాక్ చైన్ వచ్చేసి ఇలా నార్మల్ గా వచ్చి హుక్ వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ తో పాటు పాపడ్ బిల్ల కూడా వచ్చింది. చాలా క్యూట్ ఉంది కదా పాపడ్ బిల్ల కూడా. సో ఒకసారి పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇదన్నమాట, పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంది. మనకి ఎగ్జాక్ట్ డైమండ్ రెప్లికా లాగా ఉంది చూడడానికి. సో నాకు ఈ డిజైన్ కూడా ఇలా మనకు చోకర్ లాగా చాలా బాగుంది. సింపుల్ గా ఒక్క పీస్ పెట్టుకున్న చాలా హైలైటింగ్ గా ఉంది. అండ్ దీని మెయిన్ అట్రాక్షన్ పార్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలాగ వచ్చాయి. మంచిగా ఇక్కడ కూడా చిన్నగా 3 డ్రాప్లెట్స్ లాగా వచ్చేసాయి ఇయర్ రింగ్స్ కి. ఎట్ ది సేమ్ టైం మాంగ్ టీకా కూడా ఇలాగే వచ్చేసింది చూడండి. చాలా బాగుంది డిజైన్ అయితే. నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. మనకి డైమండ్ రెప్లికా టైప్ లో అనిపించింది. ఏదైనా డ్రెస్సెస్ మీద ఒక్కటి పెట్టుకున్నా చాలా యూనిక్ గా ఉంటది. ఎట్ ది సేమ్ టైం ఈ శారీ మీదకైనా సరే సెట్ అయిపోయింది. ఏవైనా ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, పార్టీ వేర్ శారీస్, సో అలాంటి వాటికైతే ఈ పీస్ పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 1300 రూపీస్ పడింది అనమాట. సో కంప్లీట్ గా ఈ ఇయర్ రింగ్స్, పాపడ్ బిల్ల అండ్ ఈ చోకర్, ఇది కంప్లీట్ సెట్ వచ్చేసి 1300 రూపీస్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ మాటీలు అన్నమాట. సో ఈ మాటీలు ఎలా ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇలా కంప్లీట్ గా హుక్ మోడల్లో ఉన్నాయి అన్నమాట. సో అండ్ వీటి ప్రైస్ కూడా నేను మీకు క్లియర్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఇవి వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ లో ఉన్నాయి చూడండి. ఇక్కడ సైడ్ కి ఏమో చిన్న చిన్న బీడ్స్ లాంటివి ఉన్నాయి, పింక్ కలర్ బీడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నాకు ఈ కలర్ చాలా బ్రైట్ గా బాగా అనిపించి ఈ బీడ్స్ ఉన్న ఈ డిజైన్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా యాంటిక్ లుక్ లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, పెట్టుకుంటే లుక్ కూడా ఇలా ఉంది. సో ఫుల్ గా కవర్ అప్ అయిపోయి ఉంది ఇదంతా. వీటి ప్రైస్ వచ్చేసి ఎంత అంటే ఇక్కడే ట్యాగ్ మీద కూడా ఉంది దీని ప్రైస్ కూడా. మనకు దీని ప్రైస్ వచ్చేసి 600 రూపీస్ ఉందన్నమాట. సో ఇవన్నీ దీనిపైన ఏముందో అదే ప్రైస్ కి ఇచ్చారు. సో నేను ఈ జ్యువెలర్స్ అన్ని కూడా సింగార్ ఫ్యాషన్స్ అనే షాప్ నుంచి తీసుకున్నాను. సో ఫుల్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నేను ఆల్రెడీ ఎక్కడ షాప్ చేశాను ఏంటి అనేది కూడా క్లియర్ గా నేను ఓల్డ్ వీడియోలో పెట్టాను. ఆ వీడియో కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చెంపస్వరాలు. సో ఇంతకు ముందు చూసింది మాటిల్ కదా, సో ఇవి వచ్చేసి చెంపస్వరాలు. ఇవి కూడా కంప్లీట్ గా యాంటిక్ లోని మ్యాట్ ఫినిష్ అన్నమాట. చూడండి, సో డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. పైన 2 లైన్స్ వచ్చేసి పర్ల్ చైన్ వచ్చింది. అండ్ కింద వచ్చేసి ఇలాగ హెవీ డిజైన్ వచ్చింది అనమాట. సో మనకి పెట్టుకుంటే దీని లుక్ కూడా ఇలా ఉంది, చాలా నిండుగా కనిపిస్తుంది కదా. సో కింద ఈ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కింద ఈ బాల్ డ్రాప్స్ కూడా చాలా హెవీ లుక్ అయితే ఇస్తున్నాయి. ఇది కూడా కంప్లీట్ గా మ్యాట్ ఫినిష్. హుక్ ఇదంతా కూడా ఎవ్రీథింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక్కడ నేను గ్రీన్ అండ్ పింక్ స్టోన్ ది తీసుకున్నాను అనమాట. మనకు మామూలుగా ఏ పట్టు శారీస్ పైన అయినా సరే మనకు కాంబినేషన్ గ్రీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఉంటే దేని మీదకైనా సెట్ అయిపోతాయి, ఇలాంటివి తీసుకున్నాను. సో దీని ప్రైస్ కూడా ఎంత అనేది నేను మీకు చెప్తాను. దీని ప్రైస్ వచ్చేసి 910 రూపీస్. సో ఇక్కడే ఉంది, ప్రతిదీ ఇలా ట్యాగ్ ప్రైస్ కే ఇచ్చారనమాట వీళ్ళు. సో మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా షాప్ కి విజిట్ చేయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది, బట్ ప్రైజెస్ కొంచెం హైలో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా వేరే జ్యువెలరీ కూడా ఉంది, అవి కూడా చూపిస్తాను మీకు. సో దీని ప్రైజెస్ వచ్చేసి 910 రూపీస్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ జ్యువెలరీ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి కూడా చెంపస్వరాలే. ఇవి వచ్చేసి కంప్లీట్ గా మనకు పర్ల్ లో ఉన్నాయి అనమాట. సో ఇవి కూడా చూపిస్తాను. యాక్చువల్లీ నేను కొన్ని జ్యువెలరీ ఒక షాప్ లో తీసుకున్నాను, కొన్ని జ్యువెలరీ ఇంకొక షాప్ లో తీసుకున్నాను అనమాట. సో అందుకే ఇక్కడ ప్రైస్ ట్యాగ్స్ అనేది వేరే వేరే ఉన్నాయి. సో ఇది వచ్చేసి నేను సుహాగ్ జ్యువెలర్ షాప్ లో తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి ఇలా కంప్లీట్ గా పర్ల్ చైన్ అనమాట. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. యాక్చువల్ గా మనకి ఏంటి అంటే నేను ఫస్ట్ చూపించిన చెంపస్వరాలు ఏవైతే ఉన్నాయో ఇలాగా
ఇలాగ అల్లినట్టు ఉన్నాయి కదా, సో ఇవి తీసుకుని ఇలా అల్లినట్టు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి వచ్చేసి నేను కంప్లీట్ గా ప్లెయిన్ లో తీసుకున్నాను. సో ఇవైతే చాలా డిఫరెంట్ లుక్ ఉంటది అని అనిపించింది నాకు. సో ఇవి ఎలా ఉంటాయో లుక్ అనేది ఒకసారి మీకు పెట్టుకొని చూపిస్తాను, చూసేద్దాం ఒకసారి. సో పెట్టుకుంటే దీని లుక్ అయితే ఇలాగ ఉంది, కంప్లీట్ గా ఇలాగా కంప్లీట్ గా ఫైవ్ లేయర్స్ ఉందన్నమాట. చాలా బాగా షైన్ అవుతుంది. అండ్ ఇది కూడా మనకి యాంటిక్ టైప్ లోనే వచ్చింది అనమాట. సో దీని ఏదైతే ఉంటుందో, సో ఇది వచ్చేసి మనకి యాంటిక్ ఫినిషింగ్ లోనే వచ్చింది, చూస్తున్నారు కదా. మనకి రెగ్యులర్ ఎల్లో గోల్డ్ లో కాకుండా యాంటిక్ ఫినిషింగ్ లోనే వచ్చింది. మనకి ఇప్పుడు జ్యువెలరీస్ అన్ని యాంటిక్ జ్యువెలరీస్ ఎక్కువ ట్రెండ్ అయిపోయాయి కదా, సో దానికి ఇది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనిపించి ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ అలా పడింది. సో ఇది ఇలాగ చంపసరాలు లాగా కాకుండా మనము హెయిర్ యాక్సెసరీస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనిపించింది అనమాట. లైక్ చాలా సింపుల్ గా ఉంది కదా, హెయిర్ లో ఇలా పెట్టుకుంటారు కదా, సో ఇది పెట్టేసి మిడిల్ లో ఏదైనా పెట్టేసుకొని అలా పెట్టుకోవచ్చు కదా అని అనిపించింది. సో అలా అని నేను ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 400 రూపీస్. అండ్ ఇది వచ్చేసి నేను సుహాగ్ జ్యువెలర్స్ లో తీసుకున్నాను. మీకు ఇంకా క్లియర్ గా ఏమైనా అడ్రస్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ క్యూట్ లిటిల్ డైమండ్ రెప్లికా నోస్ పిన్. సో ఈ నోస్ పిన్ ఎందుకు తీసుకున్నాను అంటే, యాక్చువల్లీ నేను గోల్డ్ నోస్ పిన్ చేయించుకున్నాను, కాకపోతే అది నాకు పట్టట్లేదు అనమాట. సో వేప పుల్ల అలా పెట్టుకుంటే హోల్ కొంచెం పెద్దగా అవుతుంది అని అంటారు కదా, సో అందుకే అలా పెట్టుకుందాం. సో కొన్ని అకేషన్స్ కి అయితే ఇది తీసేసి ఈ డైమండ్ రెప్లికా, అది క్యూట్ లిటిల్, చూడండి ఎంత బాగుందో డిజైన్. పెట్టుకోనకపోతే ఒకసారి చూపిస్తాను. సో ఇది పెట్టుకోవచ్చు కదా వేరే వేరే హల్దీ ఫంక్షన్స్ కి, పెళ్లి కొడుకు ఫంక్షన్స్ కి అలా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. సో దీని లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. నేనైతే చాలా ఇష్టంగా తీసుకున్నా. ఇదైతే ఎగ్జాక్ట్లీ మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది అనమాట. ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ లో కాకుండా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది. అండ్ డిజైన్ కూడా మనకి మంచిగా డైమండ్ డిజైన్ ఉంటుంది కదా, ఆ టైప్ లో వచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ నోస్ పిన్ ప్రైస్ వచ్చేసి మీరు చెప్తే నమ్మరు, జస్ట్ 50 రూపీస్ మాత్రమే. ఎంత బాగుంది కదా. సో 50 రూపీస్ కి ఇంత మంచి నోస్ పిన్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏదో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ లిటిల్ ఇయర్ రింగ్స్, ఇవ్వలే ఉన్నాయి కదా. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చి తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి మనకి ఇలాగా యాంటిక్ ఏమంటారు అబ్బా గుర్తొస్తలేదు నాకు కానీ, సో ఈ ఫినిషింగ్ లో అయితే ఉందన్నమాట మనకి. సో చాలా బాగుంది. సో వెస్ట్రన్ వేర్, దెన్ నెక్స్ట్ నార్మల్ గా మన ట్రెడిషనల్ వేర్ పైన కూడా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ శారీ పైకి ఎలా ఉంటుందో ఒకసారి పెట్టుకొని చూపించేస్తాను మీకు కూడా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 100 రూపీసే పడింది. సో ఇది పెట్టుకుంటే దీని లుక్ అయితే ఇలా ఉంది, బాగుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో పెద్దగా అనిపించేసి ఆటోమేటిక్ ఇయర్ రింగ్స్ చేంజ్ చేయగానే లుక్ కూడా మారిపోయింది. ఇంతకుముందు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది, ఇవి పెట్టుకునేసరికి కొంచెం మోడర్న్ టచ్ ఇచ్చినట్టు అనిపించింది. సో ఏదైనా మన యాక్సెసరీస్ ని బట్టి మన లుక్ అనేది కూడా మారిపోతుంటుంది. సో ఈ ఇయర్ రింగ్స్ అనమాట, ఇవి వచ్చేసి జస్ట్ 100 రూపీస్. మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. అండ్ ఇంకా ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్ అయితే ఉంది, అది మిస్ కావద్దంటే మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడాలి. అండ్ ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ జ్యువెలరీ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అన్నమాట. సో ఇవి వచ్చేసి జస్ట్ కడా బ్యాంగిల్స్, రెండు మాత్రమే. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ పడింది. సో చాలా ఎక్కువ అనిపించింది ప్రైస్ అయితే, కాకపోతే నాకు డిజైన్ బాగా నచ్చింది. సో ఇవైతే మనం ఉండే లోకల్ ఏరియాస్ లో అయితే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటది. సో ఇవి కూడా నేను బేగం బజార్ లోనే తీసుకున్నాను, బట్ స్టిల్ నాకు ఎందుకో ఎక్కువ అనిపించింది. కానీ కలర్ అయితే పర్ఫెక్ట్ గా దొరికిందని చెప్పేసి తీసేసుకున్నాను. సో పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూసిద్దాం. సో వీటిలో నేను ఇంకా కొన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్, మాకు కొన్ని ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని అయితే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇదన్నమాట, వీటి లుక్ అయితే ఇలా ఉంది చూడండి. సో చాలా బాగుంది డిజైన్ అయితే. సో ఇవి వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో మరి, కాకపోతే లైవ్ లో అయితే చూడడానికి చాలా బాగుంది. సో ఇవి మాత్రమే కాకుండా నేను ఇంకొక 2 పీసెస్ తీసుకున్నాను. సో ఇవి మెరూన్ లో అన్నమాట. ఇవి కాకపోతే ఒకటి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి. సో ఇవి కూడా ఒకసారి మీకు క్లియర్ గా చూపించేస్తాను. సో అన్నిటి ప్రైస్ కూడా అంతే, 350 రూపీసే. జస్ట్ 2 బ్యాంగిల్స్ 350 రూపీస్. సో బ్యాంగిల్స్ అయితే మోస్ట్లీ బేగం బజార్ లో కొనకపోవడమే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే ప్రైస్ కొంచెం ఎక్కువ పడింది. సో అందుకే బేగం బజార్ లో అయితే బ్యాంగిల్స్ పర్చేస్ చేయకండి. సో మిగతా జ్యువెలరీస్ అయితే ఓకే, బట్ బేగం బజార్ లో బ్యాంగిల్స్ మాత్రం ప్రిఫర్ చేయకండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి
ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అన్నమాట. సో ఇందులోనే బ్లాక్ డైమండ్స్. ఇది ఆల్రెడీ ప్యాక్ చేసింది, ఇప్పుడు నేను వేసుకోవట్లేదు కాబట్టి ప్యాకింగ్ ఓపెన్ చేయట్లేదు, ఇలాగే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో కింద వచ్చేసి చిన్న వైట్ కలర్ స్టోన్స్ తో బుజ్జి లాకెట్. సో ఇదంతా కూడా కంప్లీట్ గా మనకు బ్లాక్ డైమండ్స్ అంటారు కదా, సో అలాగే ఉంది లుక్ వైజ్. కాకపోతే ఇలాగ మనకి మామూలుగా బ్లాక్ బీడ్స్ అల్లినట్టు ఉంటది కదా, సో అలా అల్లినట్టు కాకుండా ఒకదాని తర్వాత ఒకటి 1 on 1 అన్నట్టుగా ఉందన్నమాట ఇదంతా. అండ్ ఇది వచ్చేసి నాకు లెంత్ జస్ట్ ఇక్కడ వరకే వస్తుంది, మరీ కిందికి అయితే లేదు, జస్ట్ ఇక్కడ వరకే కరెక్ట్ గా మనకి ఇక్కడ వరకే వస్తుంది అనమాట లెంత్. ఇప్పుడు నేను ఇది కంప్లీట్ గా ప్యాకింగ్ ఉంది అని చెప్పేసి తీయడానికి అయితే ప్రిఫర్ చేయట్లేదు. కాకపోతే నేను పర్చేస్ చేసినప్పుడు ఏదైనా వీడియో ఉంటే కనుక యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. సో ఇదే అనమాట ఈ బ్లాక్ బీడ్స్. మీకు ఇందులో నేను ఇప్పుడు దాకా చూపించిన జ్యువెలరీలో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ మాంగ్ టీకా. సో పాపడి బిల్ల అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. యాక్చువల్లీ గోల్డ్ లో తీసుకోవాలనిపిస్తాను, గోల్డ్ ఉన్న ప్రైజెస్ కి ఏం తీసుకోలేం, కనీసం ఇలాగన్నా మనకి నచ్చినవి కొంచెం హెవీగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను. ఏంటిది రావట్లేదు. సో ఇదన్నమాట. దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తాను లాస్ట్ వరకు ఎందుకు. దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. చూస్తున్నారు కదా, 1500 రూపీస్. మీకు ప్రతిదీ క్లియర్ గా నేను ప్రైజెస్ తో సహా మెన్షన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా జడాకుందంలో వచ్చింది అనమాట, సో అందుకని ఇంత ఎక్స్పెన్సివ్ పడింది. బట్ నాకు ఇదే నచ్చింది అనమాట. ఇది నాకు ఎందుకో చాలా చూడడానికి బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఏదైతే కింద బిళ్ళ ఏదైతే ఉందో కింద, సో అది కూడా చాలా పెద్దగా వచ్చింది, కొంచెం పెట్టుకుంటే హెవీ లుక్ అనేది ఉంటది కదా, సో అందుకే ఇంకా నేను ఈ పాపడి బిల్ల అయితే ప్రిఫర్ చేశాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా షేర్ చేసుకొని ఒకసారి పెట్టుకొని చూసేద్దాం. సో ఇలా ఉందన్నమాట పాపడి బిళ్ళలు పెట్టుకుంటే. సో ఒక్క పాపడి బిల్ల పెట్టుకోగానే చూడండి కంప్లీట్ గా నా ఫేస్ లో ఎంత గ్లో వచ్చేసిందో, కంప్లీట్ లుక్ అనేది చేంజ్ అయిపోయింది. డిజైన్ ఎలా అనిపించింది, ఎలా బాగా చూస్ చేసుకున్నానా లేదా కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ నెక్స్ట్ ఇంకొక జ్యువెలరీ చూపిస్తాను, ఇది చూసి మీరైతే షాక్ అయిపోతారు అనమాట. సో అదే ఈ జడాకుందన్ నెక్ పీస్. సో ఇదైతే నేను తీసుకోవాలా వద్దా అని ఎంతసేపు ఆల్మోస్ట్ ఒక గంటన్నర ఆలోచించిన, తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. బట్ ఫైనల్లీ తీసేసుకున్నాను. దీని ప్రైస్ చెప్తే మాత్రం ఇంకా ఇది ఎందుకు తీసుకున్నావని మీరు అంటారేమో. ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్. కొందరు ఎందుకు తీసుకున్నావు అంటారు, కొందరు తీసుకొని మంచి పని చేసావని అంటుండొచ్చు. బట్ ఇక ఫైనల్లీ నాకైతే తీసుకొని మంచి పని చేసిన అనిపించింది. సో ఇలా ఉంది. ఇదైతే మీరు ఫస్ట్ జ్యువెలరీని అయితే క్లియర్ గా చూసేయండి. కంప్లీట్ గా జడాకుందన్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి పక్కన గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చేసి ఉన్నాయి. ఈ బీడ్స్ అనేటివి కూడా కంప్లీట్ గా మనకి ఏదైతే రియల్ గోల్డ్ లో యూస్ చేస్తారో ఆ బీడ్సే అంట. ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు, కానీ షాప్ వాళ్ళు చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. సో ఆ రియల్ బీడ్స్ యూజ్ చేస్తారంట, అందుకే దీన్ని ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొకటి ఇదన్నమాట, కంప్లీట్ గా జడాకుందన్ లో ఉంది. చూసండి డిజైన్ ఎంత బాగుంది, చాలా యూనిక్ గా ఉంది. అండ్ కింద ఈ డ్రాప్లెట్స్ కూడా చాలా హెవీగా వచ్చాయి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పానా, ఇది వచ్చేసి మనకి ఇలా ఎలా పడితే అలా ఫ్లెక్సిబుల్ గా ఇలాగ మూవ్ కూడా చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. వెనకాల ఇలాగ దీనికి హుక్స్ లాంటివి ఉన్నాయి అనమాట. సో మనకి ఈజీగా ఫోల్డ్ చేసుకోవడానికి ఇలాగా ఇక్కడ హుక్స్ చూస్తారు కదా, ఇవి వచ్చేసి మనకి ఈజీగా ఫోల్డబుల్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పారంటే ఈ జ్యువెలరీ గురించి, మీకు ఫర్దర్ గా బీడ్స్ నచ్చలేవు, బీడ్స్ తీసేయాలి, మేము వేరే బీడ్స్ కావాలి అనుకుంటే వేరే బీడ్స్ కూడా చేంజ్ చేసి ఇస్తారంట. దెన్ నెక్స్ట్ లెంత్ ఎక్కువ కావాలి, ఇప్పుడు ఇది కొంచెం సెమీ ఉంది, మరీ షార్ట్ లేదు మరీ లాంగ్ లేదు, సెమీ ఉంది కదా, సో మీకు లెంత్ ఎక్కువ కావాలి అంటే లెంత్ కూడా చేంజ్ చేసి ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఇవంతా చెప్తున్నాను, ప్రైస్ చెప్తలేవు అనుకుంటారు కదా, అక్కడికే వస్తున్నా. సో దీని ప్రైస్ వచ్చేసి అక్షరాల 7700 అనమాట. సో నాకైతే ఈ ప్రైస్ తెలిసిన తర్వాత అసలు తీసుకోవాలా వద్దా అని చాలా సేపు ఆలోచించిన. అంతే ఆల్మోస్ట్ 7700 అంటే మనకు ఒక గ్రామ్ బంగారం వస్తుంది, సో గ్రామ్ గోల్డ్ వస్తుంది, తీసుకోవాలా వద్దా అని చాలా సేపు అనిపించింది. కాకపోతే ఈ జడాకుందంలో జ్యువెలరీ చేయించుకోవాలి అంటే మనం గోల్డ్ లో తీసుకోవాలంటే ఖచ్చితంగా 7 lakhs ఎబోనే అవుతుంది. సో 7700 కి అయితే ఇంత మంచి పీస్ వస్తుంది, తీసుకుందాం. సో కొంచెం పెడుతున్నాం, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టినా సరే పర్వాలేదు, ఈ ఐటమ్ తీసుకుందామని అయితే ఫైనల్లీ ఆలోచించి ఈ ఐటమ్ అయితే తీసుకున్నాను. సో పెట్టుకుంటే ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ దీని ప్రైస్ వచ్చి 7700 అని చెప్పాను కదా, వర్తా కాదా కూడా కమెంట్ సెక్షన్ లో షేర్
చేసుకోండి నాతోని. సో నెక్స్ట్ టైం ఏదైనా తీసుకునేటప్పుడు నేను తీసుకునే స్టెప్ రైట్ రాంగ్ నాకు కూడా కొంచెం తెలుస్తుంది మీ ఒపీనియన్స్ ద్వారా. సో కలెక్షన్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ నెక్ పీస్ ఏంటి అంటే సింగిల్ నెక్ పీస్ అన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఏమీ రాలేదు, జస్ట్ ఈ నెక్ పీస్ ప్రైస్ వచ్చేసి 7,700. ఇయర్ రింగ్స్ అయితే ఏం లేకుండే, నా దగ్గర ఆల్రెడీ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి సో అలా పేరప్ చేయొచ్చని నేను ఇలా సింగిల్ పీస్ ఉన్నదే తీసుకున్నాను. మళ్ళీ ఇయర్ రింగ్స్ తీసుకుంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సో అందుకే ఇంకా నేనైతే ఈ సింగిల్ పీస్ నాకు నచ్చేసి ఇదైతే తీసేసుకున్నాను. సో ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసారుగా, వీడియోలో కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ హిప్ బెల్ట్ అన్నమాట. సో హిప్ బెల్ట్ నేనైతే అసలు హెవీగా తీసుకోలేదు, నేను ఆల్రెడీ బేగం బజార్ బ్లాగ్ చేసేటప్పుడు మీకు అక్కడ మెన్షన్ చేశాను. సో హిప్ బెల్ట్ నాకు కావాల్సిన మోడల్ అక్కడ లేకుండే అందుకే తీసుకోలేదని. సో నేనైతే ఇలా ప్లెయిన్ లో తీసుకుందామని అనుకున్నాను అనమాట. సో చెప్పాను కదా ఫోన్ చాలా హీట్ ఎక్కిపోయింది, అందుకే ఇంకా నేను వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. సో ఇది నేను తీసుకున్న హిప్ బెల్ట్, ఇలా కంప్లీట్ గా ప్లెయిన్ వచ్చేసింది అనమాట. సో దట్ నేను పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు క్యారీ చేసినప్పుడు నాకు పెద్దగా ఇబ్బంది ఉండద్దు అని అలా ఆలోచించి ఇలా తీసుకున్నాను. దీని మీద మంచిగా ఇలా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది, నాకు ఇది కూడా బాగా నచ్చింది. లైక్ చిన్నగా ఇంట్రికేషన్ ఎలిఫెంట్ డిజైన్ చిన్నగా తెలుస్తుంది. సో ఇది కంప్లీట్ గా ప్లెయిన్ అనమాట. మనకు వెస్టర్న్ అవుట్ ఫిట్స్ ఏమైనా ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. మనకి ఇలా కంప్లీట్ గా డిజైన్ స్టోన్స్ అలా ఉంటే ఖచ్చితంగా మనం ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ పైన వేసుకోవాలి. ఇలా ప్లెయిన్ గా ఉంటే దేని మీదకైనా వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇది ప్లెయిన్ ఉంది కదా, సో దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు వాళ్ళు 700 రూపీస్ చెప్పారు దీని ప్రైస్. సో 700 చెప్తే నేను ఇక్కడైతే బార్గెనింగ్ చేసి తీసుకున్నాను. ఈ హిప్ బెల్ట్ వచ్చేసి 700 చెప్తే నేను వచ్చేసి ఎంత తీసుకున్నా సమ్ అరౌండ్ 450 అనుకుంటా, 450కి తీసుకున్నా. 700 చెప్తే 450కి అయితే ఈ హిప్ బెల్ట్ తీసుకున్నాను. వర్త్ కాదో కూడా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 450ఏ కదా అంటే లైక్ క్వాలిటీ ఎంత బాగుండదేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. క్వాలిటీ అయితే మంచిగా ఉంది. 450 రూపీస్ కి చాలా అంటే చాలా వర్త్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా క్లియర్ గా డిజైన్ అనేది కూడా చాలా బాగా తెలుస్తుంది. సో దీనికి ఏంటి అంటే నేను ఒక చిన్న లాకెట్ లాంటిది పర్చేస్ చేశాను. ఈ లాకెట్ లాంటిది ఏంటి అంటే మనకు మామూలుగా ఏదైనా బీడ్స్ జ్యువెలరీ ఉంటది కదా అందులో కూడా వేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఈ హిప్ బెల్ట్ కి ఇలా ఫిక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ లాకెట్ కూడా తీసుకున్నాను. ఈ లాకెట్ ప్రైస్ వచ్చేసి 500 చెప్పారు, 500 చేంజ్ చెప్పారు. కాకపోతే నాకు ఈ లాకెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 350కి పడింది ఈ లాకెట్ అనమాట. 500 చేంజ్ చెప్తే 350కి తీసుకున్నాను. సో హిప్ బెల్ట్ 450, ఇది 350, కంప్లీట్ గా 4, 5, 6, 7, 800 రూపీస్ కి అయితే నాకు ఈ హిప్ బెల్ట్ మొత్తం కంప్లీట్ గా విత్ లాకెట్ 800 రూపీస్ కి అయితే పడింది. ఈ లాకెట్ అండ్ ఈ హిప్ బెల్ట్ రెండు ఒకటే షాప్ లో తీసుకున్నాను. ఈ షాప్ లో కొంచెం నేను బార్గెనింగ్ చేశాను. మిగతా జ్యువెలరీస్ తీసుకునే అయితే కంప్లీట్ గా ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. సో ఇక్కడైతే బార్గెనింగ్ చేసే ఛాన్స్ ఉండే కాబట్టి బార్గెనింగ్ చేశాను. సో బార్గెనింగ్ చేసి ఇలా రీజనబుల్ ప్రైజెస్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే ఇది కంప్లీట్ గా వర్త్ అనిపించింది. సో ఇదన్నమాట నేను బేగం బజార్ లో తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో ఎలాంటి కంటెంట్ మీరు కావాలనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.